ప్లాన్ చేస్తే? ఏంటి అది? ఇంట్లోనే ఉన్నట్టు ఏదన్నా ప్లాన్ చేసి నువ్వు బయటికెళ్తే? అదెలా సాధ్యమవుతుంది? షవర్ ఓపెన్ చేసి ఆ బాత్రూమ్ లాక్ చేస్తే? ఎంతసేపు అనాలా? అనుమానం వస్తే నిజంగానే ప్రమాదంలో పడతాం. ఏమిటి అక్క చెల్లెళ్ళిద్దరు పొద్దున్నే చెవులు కూరుకుంటున్నారు? మళ్ళీ ఎటన్నా చెప్పకుండా వెళ్ళి టెన్షన్ పెట్టాలని ప్లాన్ వేస్తున్నారా? కావాలని ప్లాన్ ప్రకారం టెన్షన్ పెట్టాల్సిన అవసరం మాకే ఉందమ్మమ్మా. ఏమీ లేకపోతే ఏమిటి అనగానే అంత ఉలిక్కి పడ్డారెందుకు? సడన్ గా మీ గొంతు వినపడేసరికి తప్పు చేసిన వాళ్ళు మాత్రమే అలా ఉలిక్కి పడతారు. ఏమిటి మీ గుసగుసల వెనక ఉన్న అసలు విషయం? అయ్యో, గుసగుసలాంటివేం లేవమ్మగారు. మేం మీ దగ్గర చెప్పాలనుకున్న విషయమే. ఏమిటది? అదే నిన్న దీన్ని డాక్టర్కి చూపించాం కదా. ఇవాళ ఆవిడ వెళ్ళిపోతుంది. వెళ్ళి రిపోర్ట్స్ తెచ్చుకోవాలి. మీరేమో నిన్న హస్తవాసి అది అన్నారు. చెప్తే ఏమంటారో అని. మళ్ళీ చెప్పకుండా వెళదామనా? లేదమ్మమ్మా, చెప్తే వెళ్ళమంటారో వద్దంటారో అని. చూపించక ముందు ఉండాలా ఆలోచన. చూపించుకొచ్చాకెందుకు? ఎవరొకరు కారులో వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. మేమిద్దరం కలిసి వెళితే అది అడగలేంది ఏదైనా నేను అడగొచ్చు కదా అమ్మమ్మ గారు. వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళడం? నేను తీసుకెళ్తాను గ్రాని. ఇంకే వీడు తీసుకెళ్తాడట. వెళ్ళండి. హలో హలో అమ్మా, నేను ఆడిటర్ రాజగోపాల్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆడిట్ స్టేట్మెంట్ తయారు చేసి డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలి. ఇంట్లోనే ఉన్నారా సాకేత్ బాబు? మీరు సంతకాలు చేయాలి. సరే. రే సాకేత్, గ్రాని నువ్వు ఆగరా. ఏ గ్రాని? ఎందుకు? పనుంది. ఆడిటర్ గారు రిపోర్ట్స్ తీసుకొస్తున్నారట. ఈయనకి ఇప్పుడే తీరిందా? ఏదో ఉంది, కాస్తనా తెలుస్తుంది అనుకుంటే భలే బ్రేక్ పడింది. రే రఘురామ్, నానమ్మా, వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ తెచ్చుకోవాలట. వీళ్ళని తీసుకెళ్ళు. పర్వాలేదమ్మమ్మ గారు, మేము ఆటోలో వెళ్ళొచ్చేస్తాం. ఎందుకు ఆటోలో వెళ్ళడం? వీడున్నాడుగా. రఘురామ్, వీళ్ళని తీసుకెళ్ళు. అలాగే నానమ్మా. సీత, పదండి వెళ్దాం. భగవంతుడా, ఇప్పుడెలా? ఆవిడ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ అంటే మొత్తం నాటకమని బయటపడుతుంది. ఏదో మేనేజ్ చేసి బయలుదేరదాం అనుకుంటే అమ్మమ్మ ఇలా బావని మాతో పంపించిందేంటి? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్క, ఏం చేద్దాం? తల తిరుగుతుంది, గుండె దడదడలాడుతుంది. ఏంటి ఇద్దరు అదోలా ఉన్నారు? చాలా టెన్షన్గా కనపడుతున్నారు. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా. ఎగ్జామ్స్ ఏంటి? అదే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. డిగ్రీ కంప్లీట్ చేసి ఇంటర్ ఎగ్జామ్స్ అంటావేంటి? అలా అన్నానా? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదా? సారీ రఘురామ్, ఇందాక న్యూస్లో ఇంటర్ ఎగ్జామ్స్ నిమిషం ఆలస్యమైనా
అలౌ చేయనన్న అధికారులు విద్యార్థుల్లో టెన్షన్ అన్న వార్త విన్నాను. స్టూడెంట్స్ టెన్షన్గా వెళ్ళడం చూసి ఆ ధ్యాసలో ఏదేదో మాట్లాడాను. ఏదైనా పరీక్ష టెన్షనే. కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఏ టెన్షన్ ఉండదు. ఎంత ప్రిపేర్ అయినా కొంతమందిలో ఒక్కోసారి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఉన్నంత మాత్రాన అన్నిటికీ ఆన్సర్ చేయలేరు. అక్క, ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్? అసలే ట్రాఫిక్లో టెన్షన్. ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్? ఏదో ఒకటి మాట్లాడుకోవాలిగా. నాకెందుకో కాస్త డిస్టర్బ్గా ఉంది. ఏంటి సీత, నీ వాకింగ్ స్టైల్ మారింది? రఘు చెప్పు కాస్త ఒత్తుకుంటుంది. నానమ్మా, నానమ్మా చెప్పు. ఎక్కడున్నావురా? ఇప్పుడే ఇక్కడ హోటల్కి వచ్చాం. నీ సంతకాలు కావాలంట. నువ్వు అర్జెంటుగా వచ్చేయి. వాళ్ళని క్యాబ్లో రమ్మను. అలాగే నానమ్మా. ఏంటి రఘు? నానమ్మ నన్ను అర్జెంటుగా రమ్మంది. మీరు రిపోర్ట్లు కలెక్ట్ చేసుకుని క్యాబ్లో వచ్చేయండి. అలాగే. నేను వెళ్తున్నాను. జాగ్రత్త. టెన్షన్ పడి చచ్చాం. మొత్తానికి అమ్మమ్మగారు ఫోన్ చేసి మనల్ని సేవ్ చేశారు. ఆవిడే టెన్షన్ పెట్టింది, ఆవిడే సేవ్ చేసింది. సరే పద వెళ్దాం. కంగారు పడకండి అత్తయ్య గారు. ముందు లోపలికి వెళ్దాం పదండి. రాస్వర్ణ, రండమ్మా రండి. కూర్చోండి అత్తయ్య. కూర్చోండమ్మా. పర్వాలేదు అత్తయ్య గారు. నేను మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్ గారితో మాట్లాడాక అక్క, ఇదేంటి అత్తయ్య గారు ఇక్కడున్నారు? అదేంటి అలా తగ్గుతున్నారు? ఇందాకే స్పెషలిస్ట్ వచ్చి అత్తయ్య గారిని చూసి వెళ్ళారు. అనుకోకుండా స్వర్ణ మిమ్మల్ని చూడడం జరిగింది. అందుకే దీనికి అన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది అత్తయ్య. స్వర్ణ, ఇలారా. నా గురించి మీ పెదబావుకి తెలియనీకమ్మా. అక్కిచ్చిన మాట నా మాట అనుకోండి. భయపడాల్సిన అవసరం లేదత్తయ్య గారు. అయినా మీరెలా రాగలిగారు? బిక్కు బిక్కుమంటూనే వచ్చాం అత్తయ్య గారు. అనవసరంగా నా గురించి మీరు టెన్షన్ పడుతున్నారు. అదేం లేదత్తయ్య గారు. మేము రిపోర్ట్స్ తీసుకురావాలని కారణం చెప్పి ఇక్కడికి వచ్చాము. అసలేం జరిగిందంటే మరి రే రఘురామ్, నానమ్మా, వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ తెచ్చుకోవాలట. వీళ్ళని తీసుకెళ్ళు. నానమ్మ నన్ను అర్జెంటుగా రమ్మంది. మీరు రిపోర్ట్లు కలెక్ట్ చేసుకుని క్యాబ్లో వచ్చేయండి. అలాగే. ఏంటి రఘురామ్ ఇక్కడ దాకా వచ్చెళ్ళాడా? సీత, ముందుగా ఒక మాట చెప్పుంటే కనీసం దూరం నుంచైనా చూసేదాని కదమ్మా. మామూలుగా ఉండుంటే
మాకు ఆలోచన వచ్చుండేది. కానీ పరిస్థితి మరోలా ఉంది కదత్తయ్య. నిజమేనమ్మా. ఏంటో వాణ్ణి చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి చూడాలనిపిస్తోంది. కళ్ళు మూతలు పడేలోపు కళ్ళారా తృప్తిగా ఒకసారి వాణ్ణి చూడాలనే చిన్న కోరిక ఉందమ్మా. అత్తయ్య, సీత, వాడిని చూసే ఏర్పాటు చేయమ్మా. ఏంటి అత్తయ్య గారు అలా అంటున్నారు? తప్పకుండా చేస్తాను. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా? చేశానమ్మా. సిస్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి టాబ్లెట్లు ఇచ్చింది, వేసుకున్నాను. అత్తయ్య గారు, వీలును బట్టి నేను కానీ అక్క కానీ రోజు మీ దగ్గరకు వచ్చిపోతుంటాం. ఏదన్నా అర్జెంట్ అయితే మాకు ఫోన్ చేయండి. అలాగేనమ్మా. మీరు ఇంతకాలం దాచి చాలా పొరపాటు చేశారు. కొద్దిగా ఉన్నప్పుడైతే తేలిగ్గా త్వరగా తగ్గేది. అది కొద్దిగా ఉన్నప్పుడు బయటపడే జబ్బు కాదమ్మా. సరే, చాలా ఇబ్బంది పడొచ్చారు. పైగా నేనటి విషయం గురించి నేను చాలా భయపడ్డాను. వెళ్ళిరండమ్మా. అమ్మా సీత, వాణ్ణి చూసే విషయం నువ్వు కొంచెం ఆలోచించమ్మా. అలాగే అత్తయ్య గారు, మీరు ప్రశాంతంగా పడుకోండి. వాణ్ణోసారి చూస్తే అంతా ప్రశాంతతే. మీరు వెళ్ళిరండి. ఉంటామత్తయ్య. అలాగేనమ్మా. జాగ్రత్త. వెళ్ళిరండి. వెళ్ళొస్తాం. రా. సాకేత్, మీ ఆవిడేదిరా? తనకి ఆకలిగా లేదంట, తినను అంది. అదేమిట్రా, అది అసలే కడుపుతో ఉన్న పిల్ల, తినను అంటే ఎలా? పిలు పిలు. స్వర్ణ, ఏ స్వర్ణ. ఏ స్వర్ణ, అన్నం తినను అన్నావట, ఆకలిగా లేదా? ఆకలిగానే ఉంది కానీ నాకు నాకు ఏమిటే నాకు నాకు నసుకుతావు? ఏమిటో చెప్పు. అమ్మమ్మ, మరి నాకు చికెన్ మంచూరియా, తవ్వా ఫిష్, పాలక్ పన్నీర్ పుల్కా అలా అలా వెరైటీ వెరైటీగా తినాలనుంది కదూ. మ్, ఏమిటే, ఇది ఇల్లు అనుకున్నావా రెస్టారెంట్ అనుకున్నావా? కడుపుతో ఉన్న పిల్ల కదా మంగా, ఏదో తినాలని కోరిక కలిగినట్టుంది. దానికి కోరిక కలిగిందా, లేకపోతే మీరేమైనా లిస్ట్ ఇచ్చి దాంతో అడిగిస్తున్నారా? ఇది మరీ బాగుంది. అడిగింది తనైతే నువ్వు నా మీద విడుచుకుపడతావే. సాకేత్, హ్మ్? కోరక అదో కోరిద్రా. రెస్టారెంట్కి వెళ్ళి మొత్తం రెస్టారెంట్ లో ఉన్న వెరైటీస్ అని దానికి టేస్ట్ చూపించరా. అమ్మా సీత, మీరు కూడా వెళ్ళండి. అమ్మమ్మ గారు, వాళ్ళిద్దరి మధ్యలో మేమెందుకు? సాకేత్, మీరు వెళ్ళిరండి. మీరు వెళ్ళారండి. అన్నయ్య, వదినా, మీరు కూడా రండి, సరదాగా వెళ్ళొద్దాం. అక్క రా అక్క. పదన్నయ్య. వెళ్ళండి రా, వెళ్ళండి. ఇవన్నీ నేను చూసుకుంటానుగా, వెళ్ళండి. వెళ్ళొస్తాం అమ్మమ్మ గారు. అలాగే. సడన్ గా రెస్టారెంట్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. మేము వస్తున్నాం. మీరు మీ అబ్బాయిని చూడొచ్చు. మీరున్న హోటల్లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. వచ్చేయండి, చూద్దరు గాని. అమ్మ సీత, నా కొడుకుని నాకు చూపించడానికి తీసుకొస్తున్నావా? ఎంత సంతోషంగా ఉందో. రఘురామ్,
ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. ఇప్పుడు తృప్తిగా, ఈ జన్మంతా సరిపోయేంత తృప్తిగా చూసుకుంటాను. సీత, ఆ, చూసాను. ఏం చూసావు? తను రావడం. తను రావడం కాదు, మెనూ చూసి ఆర్డర్ ఇవ్వు. ఫలానా అని చెప్పింది స్వర్ణ కదా, దాన్నే ఆర్డర్ ఇవ్వమనండి. నేనివ్వడం ఏంటి? ఎస్, అక్క చెప్పింది కరెక్టే. మేడం, ఆర్డర్ ప్లీజ్. మెనూ రివర్స్లో పట్టుకున్నారు మేడం.